ప్రాబ్లం నెంబర్ 8 నాన్న. సో ప్రాబ్లం ఏమిటో జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం అర్థమైపోతే లెక్క చాలా చిన్నదే, ఆన్సర్ చాలా చిన్నదిగా ఉంటుంది. ప్రాబ్లం మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? సో ప్రాబ్లం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ ఏడి. ఈ అనేది ఏడి అనే సైడ్ వైపు ఉన్నటువంటి ఒక పాయింట్ అంట. ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఏబిసిడి. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది? ఒక ప్యారలగ్రామ్ ఏబిసిడి నుంచి ఈ అనే పాయింట్ ప్రొడ్యూస్ అయింది. అయితే బిఈ ఇంటర్సెక్ట్స్ సిడి అట్ ఎఫ్. బిఈ అనేటువంటి లైను సిడి అనే ఒక లైన్ని ఎఫ్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుందంట. అయితే వాడు ఏం షో చేయమన్నాడు అంటే, ఏం చూపించమన్నాడు? ట్రయాంగిల్ ఏబిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్బి అన్నాడు. సో క్వశ్చన్ చాలా పెద్దది, డయాగ్రామ్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ముందు ప్యారలగ్రామ్ రాసేద్దాం. చూడండి ప్యారలగ్రామ్. లేకపోతే డయాగ్రామ్ దీని నుంచే తీసుకొచ్చేద్దాం. ఇదిగొన్నాను, ఇది ఒక ప్యారలగ్రామ్. ఓకేనా? ఇందులో వాడు ఏమన్నాడు? సిడి పొడిగించాడు అన్నాడు. ఏమన్నానా? ఇక్కడ ఏడీని పొడిగిస్తే ఈ వస్తుంది అన్నాడు. కాబట్టి నేను ఏడీని పొడిగించా. ఓకేనా? పొడిగించాను అన్న. పొడిగిస్తే చూడండి, దీనికి నేను ఏం పేర్లు పెట్టానంటే, జాగ్రత్తగా చూడండి, డయాగ్రామ్ అర్థమైతే మీకు క్వశ్చన్ అనేది అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏ బి సి డి అనేటువంటి ఒక ప్యారలగ్రామ్ గీసా. సో ఈ ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ ఏబి. ఏడి అనే సైడ్ వైపు ఈ అనేది ఒక పాయింట్ ఉందంట. సో ఇది ఈ అవుతుంది, ఇది ఈ అవుతుంది. అయితే బిఈ అంటే ఈ బిఈ అనేది సిడిని, ఇదిగోండి ఈ సిడిని ఎఫ్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు వాడు. సో చూడండి, నేను అదే గీస్తున్నాను. ఓకేనా? చూడండి, ఈ బిఈ అనేది ఎఫ్ వద్ద, బిఈ అనేది ఎఫ్ వద్ద సిడిని ఇంటర్సెక్ట్ చేసింది. వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారము డయాగ్రామ్ వేసేసాను. అర్థమైందా మీకు? చూడండి జాగ్రత్తగా. ఈ అనేది ఏడి సైడ్ వైపు ఉన్న ఒక పాయింట్. ఓకేనా? బిఈ సిడిని ఎఫ్ వద్ద ఇంటర్సెక్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి బిఈ అనే లైన్ గీసాను, ఎఫ్ వద్ద ఇంటర్సెక్ట్ అయింది. అయితే మనకేం చూపించమన్నాడు? ఏబిఈ అంటే ఇది చూడండి, ఏబిఈ ఈ ట్రయాంగిల్ ఉంది చూసారా, ఇదంట సిఎఫ్బి. ఇదిగోండి ఈ సిఎఫ్బి ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించమన్నాడు. సో నేను ఒకసారి చూపిస్తా చూడండి. ఏబిఈ ట్రయాంగిల్ ఏబిఈ, ఇదిగోండి ఇది ట్రయాంగిల్ ఏబిఈ. ఈ ట్రయాంగిల్ ఏబిఈ అనేది దేనికి సిమిలర్ అని చూపించమన్నాడు? జాగ్రత్తగా చూడండి. ఈ సిఎఫ్బి అనే ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అని చూపించమన్నాడు. ఓకేనా? చాలా క్వశ్చన్లో మనకు పెద్దది ఇచ్చాడు కానీ ఆన్సర్ చాలా ఈజీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఏం రాస్తామంటే, ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ట్రయాంగిల్ సిఎఫ్బి, ఈ రెండు ట్రయాంగిల్సే కదా సిమిలర్ అని చూపించమన్నాడు. ఆ రెండు ట్రయాంగిల్స్ గీసేస్తే ఈ రెండింటిలో ఆపోజిట్ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. ఆపోజిట్ యాంగిల్స్ ఏవి? యాంగిల్ సి, యాంగిల్ ఏ, ఇవి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి. ఎందులో? ప్యారలగ్రామ్లో. ఏబిసిడి అనేది ఒక ప్యారలగ్రామ్ కదా, ప్యారలగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకు? ఇవి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్
ఆర్ ఈక్వల్. ఎందులో? ఇన్ ప్యారలలోగ్రామ్. ఇన్ ప్యారలలోగ్రామ్. ఏదైనా ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ రెండు కూడా ఎలాగుంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్ బి దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు? ఇవి రెండూ కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇదిగోండి, ఈ దగ్గర ఉన్న యాంగిల్ ఈ బి దగ్గర ఉన్నటువంటి యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు, ఇదిగోండి ఇది ఒక ప్యారలల్ లైన్, ఇది ఒక ప్యారలల్ లైన్, ఇలా ఇంటర్సెక్ట్ చేసేటప్పుడు ఈ యొక్క యాంగిల్స్ అనేవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కానీ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కానీ ఈక్వల్గా ఉంటాయి. మీరు 6th క్లాస్లో నేర్చుకొని ఉంటారు. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా చూడండి నాన్న. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. ఎందుకు ఇవి రెండు ఏ యాంగిల్స్? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలాగుంటాయి? సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనం రాసిన రెండు, ఏ అనేది ఈ పెద్ద ట్రయాంగిల్లో ఒక యాంగిల్, సి అనేది ఈ చిన్న ట్రయాంగిల్ ఒక యాంగిల్. అంటే ఇందులో ఒక యాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఈక్వల్. అదేవిధంగా బి అనేది ఈ పెద్ద ట్రయాంగిల్ ఒక చిన్న యాంగిల్. ఓకేనా? ఇక్కడ ఈ అనేది ఏమవుతుంది? సిబిఎఫ్. ఇదిగోండి, సారీ ఇటుకాస్ రాశాను, ఇది 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 యాంగిల్ సిబిఎఫ్. ఇక్కడ యాంగిల్ బి అని రాసేయకూడదు. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిబిఎఫ్. ఓకేనా? సో ఇదిగోండి, ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది ఇటువైపు పోయి. సో ఈ చిన్న త్రిభుజంలో బి అనేది ఈ పెద్ద త్రిభుజంలో ఈకి ఈక్వల్గా ఉంది. అంటే ఇందులో రెండు యాంగిల్స్, అందులో ఉన్న రెండు యాంగిల్స్ ఈక్వల్. అలా రెండు యాంగిల్స్ ఈక్వల్ అయితే అవి రెండు ఏమవుతాయి? సిమిలర్ అయిపోతాయి. దేని ప్రకారం? ఏ సిమిలారిటీ ప్రకారం. ఓకేనా? అదే రాసేస్తున్నాను చూడండి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఎఫ్బి. ట్రయాంగిల్ సిఎఫ్బి ఇవి రెండు కూడా సిమిలర్. ఏ విధంగా నానా? సిన్స్ బై ఏఏ సిమిలారిటీ. ఏఏ సిమిలారిటీ అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపిస్తే థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి ఏఏ సిమిలారిటీ ప్రకారము ఈ రెండు త్రిభుజాలు ఏమవుతాయి? ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఇదిగో సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క సింబల్. ఓకేనా? ఇది 8th ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న.